2 కాలమ్స్ ఉన్నాయి, లెటర్, ప్రొనౌన్సియేషన్. అలా లెటర్, ప్రొనౌన్సియేషన్. జర్మన్ భాషలో ఇంతకుముందు మీరు చూసినట్టు 3 రకాల అక్షరాలు ఉన్నాయి. మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లాగానే కాకుండా ఇంకా ఉమ్లౌట్స్ అని ఒకటి, షాఫెసెస్ అని ఒకటి, ఇలా 3 సెట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము ఆల్ఫాబెట్స్ ఎవరైనా చదవగలరా? ఎందుకంటే ఇంతకు ముందు క్లాస్లో మీకు ఆల్ఫాబెట్స్ నేర్పించారు కదా, ఎవరైనా పిల్లలు చదవగలరా? సార్ ఎవరన్నా, మనోహర్ గారు కానీ ఎవరు కానీ ఒక్కసారి పిల్లలు ఎవరన్నా చదవగలరేమో అడుగుతారా? స్టూడెంట్స్ కొంతమంది ఆ రోజు చెప్పారు కదా సారు, అవి ఎవరైనా ట్రై చేస్తారా? ఎవరైనా చదువుతారా? మీతో పాటు మేము కూడా చదువుతాం, ఎవరో ఒకళ్ళు. ఎవరైనా స్టూడెంట్స్ లేకపోతే ఎవరైనా వాలంటీర్ చేయండి, మీరు చదవండి, ఎలా చదవాలో మేము చెప్తాం. కాకినాడ ఐటీఐ, కాకినాడ ఐటీఐ వర్మ సార్, వర్మ గారు, మీ పిల్లలు ఏమైనా రెస్పాండ్ అవుతారేమో చూడండి. విద్యా మేడం, నా మాట వినపడుతుందా? వినిపిస్తోందండి మనోహర్ గారు, మీ మాట వినిపిస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. మరి ఎవరన్నా చదవండి అమ్మా, ఎవరన్నా చదవండి. మేడం ఉన్నారు కదా. గవర్నమెంట్ ఐటీ విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి ప్లీజ్. అదే సార్ చదవమన్నారు కదా, చదువుదాం. చదువు. ఫస్ట్ ఏ ఆ బే బే సే సే డే డే ఏ ఏ ఎఫ్ ఎఫ్ గే గే హ హ ఈ ఈ యాట్ యట్ క క ఎల్ ఎల్ ఎం ఎం ఎన్ ఎన్ ఓ ఓ పే ఏ కు కు ఎర్ ఎర్. వెరీ గుడ్. ఎస్ ఎస్ టే టే ఓ ఊ ఫౌ ఫౌ వే వే ఎక్స్ ఇక్స్ కాబట్టి ఉప్సిలాన్ ఉప్సిలాన్ అనిపించట్లేదా? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఉప్సిలాన్ ఉప్సిలాన్ సెట్ సెట్. వెరీ గుడ్. ఇక్కడ నుంచి ఒక్క నిమిషం, ఇక్కడ నుంచి ఆ బే సే డే ఏ ఎఫ్ కే హ ఈ యట్ క ఎల్ ఎం ఎన్ ఓ పే కు ఎర్ ఎస్ టే ఉ ఫౌ వే ఎక్స్ ఉప్సిలాన్ సెట్. ఇక్కడ వరకు మామూలు అక్షరాలు. తర్వాత ఈ భాషలో కొంచెం తికమకగా ఉండే కొన్ని అక్షరాలు ఉంటాయి, అవి ఇవన్నమాట. ఇంకెవరైనా ప్రయత్నిస్తారా ఈ మూడింటిని? ఇంకో కాలేజీ నుంచి ట్రై చేయండి. గూడూరు కాలేజ్ అండి, గూడూరు గర్ల్స్ కాలేజ్ ఉంది కదా, లాస్ట్ టైం మీరు డౌట్ కూడా అడిగారు. గూడూరు అండి. గూడూరు కాలేజ్ నుంచి అండి, డిఎల్టిసి గూడూరు. ఆ ఉమ్లౌట్స్ నుంచి అవి చదవగలరా ఎవరన్నా? నుంచి చదువుతున్నట్టున్నారు. గాజువాక ఐటీఐ విశాఖపట్నం నుంచి ప్రొనౌన్స్ చేయండి. తప్పకుండా చదవండి అన్న. ఆ బే క్యూస్ చేస్ డే ఏ ఎఫ్ కే హ ఈ ఎట్ ఖ ఎల్ ఎం
N O P O A S T O Q V X కనిపించట్లేదు సార్ ఉప్సిలాన్ ఎప్సిలాన్ ఎస్ సెట్. ఓకే, వెరీ గుడ్, బాగా చదివారు. అయితే ఇప్పుడు ఉమ్లాట్స్ ఒక్కసారి ఇది నేను చదువుతాను, మీరు వినండి. అసలు ఇవి కొంచెం తేడాగా ఉంటాయి ఈ అక్షరాలు. ఈ అక్షరాలు ఈ ఏ ఉమ్లాట్ కానీ, ఓ ఉమ్లాట్ కానీ, ఊ ఉమ్లాట్. ఎందుకంటే ఉమ్లాట్ అంటే దానిపైన 2 చుక్కలు ఉన్నాయి కదా, అలా ఉండే అక్షరాన్ని ఉమ్లాట్ అంటారు. మనకు లా ళ ఎలా ఉందో అలాంటి అక్షరాలు అన్నమాట. ఇక్కడ ఏ ఉంది, ఏ ఉంది, ఓకే, ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది కదా, ఓ ఊ ఉంది, ఇది యు ఉంది, ఊ ఉంది. ఇవి కొంచెం బాగా ప్రయత్నిస్తే వస్తుంది, కానీ మనకు రానప్పుడు ఉమ్లాట్ ఏ, ఉమ్లాట్ ఓ, ఉమ్లాట్ యు అంటే సరిపోతుంది. ఓకే, ఇవి తర్వాత క్లాసెస్లో మనం కొంచెం వల్ల వేసుకుందాం, కానీ ప్రస్తుతానికి ఈ 3 ఉమ్లాట్లు ఉన్నాయని నేర్చుకుందాం. తర్వాత ఇది కాకుండా ఇంకొక అక్షరం ఉంది, ఈ ఎస్ లాంటిదే, కానీ దీన్ని షాఫెస్ ఎస్ అంటారు, అంటే స్ట్రాంగెస్. ఓకే, ఇది బి లాగా రాస్తారు, కానీ దానికి కొంచెం కిందికి గూటం లాగుతారు అనమాట, కొంచెం కిందికి ఆ గీతం లాగుతారు. దీన్ని ఎస్ సెట్ అంటారు, ఎస్ సెట్ అంటారు. ఓకే, ఇప్పుడు ఒక్కసారి నాతో పాటుగా రిపీట్ చేయండి మొదటి నుంచి చివరి వరకు, ఆ తర్వాత నెక్స్ట్ దానికి వెళదాం. సరేనా పిల్లలు? నేను సార్ ఆ ఉమ్లౌట్ ఎందుకంటారు కూడా చెప్తారా? 2 dots ని. ఇందాక చెప్పినట్టు నేను ఎగ్జాంపుల్స్కి వెళ్ళినప్పుడు నేను మీకు చూపిస్తాను. వాయిస్ వినబట్టలేదా అండి? ఇప్పుడు వినపడుతుందా అమ్మా? మీ మీ వాయిస్ అయితే వినిపిస్తోంది. ఎవరో రాశారు, అందుకని ఎవరికి వాయిస్ వినిపించట్లేదు? డిఎల్డిసి. ఓకే, మీరు ఒక్కసారి అన్మ్యూట్ చేసి మళ్ళీ మ్యూట్ చేసుకోండి, అప్పుడు ట్రై చేయండి. లేకపోతే మీ సౌండ్ ఏమన్నా అడ్జస్ట్ చేసుకోండి. క్లాస్లో మిగతా వాళ్ళందరికీ వినిపిస్తోందండి సార్ వాయిస్? పిల్లలు మీకు? ఎందుకంటే నాకు ఖచ్చితంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా వినిపిస్తోంది. విద్యా మేడం వినిపిస్తుంది, షీఈస్ ఆడిబుల్. ఓకే, అయితే మీ ప్రాబ్లం మీ దగ్గర ఉందని అనుకుంటానండి. నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఓకే, మేబీ ఒకసారి మళ్ళీ జాయిన్ అవుతారా క్లాస్? మీరు మీటింగ్ లో ఇంకోసారి జాయిన్ అవుతారా? చూడండి అది. వీటి ప్రత్యేకత ఎప్పుడు వస్తుంది అన్నది మీరు ఒక పదం కానీ 2-3 పదాలు కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవి కూడా మొదటి అక్షరాల లాగానే, కానీ పలికే విధానం తేడాగా ఉంటుంది. అది ఉమ్లాట్స్ యొక్క స్పెషాలిటీ. షాఫెసెస్ అనేది ఇప్పుడు చాలా మంది దాన్ని వాడడం మానేశారు. ఇప్పుడు మామూలుగా ఏదన్నా పదంలో షాఫెసెస్ ఉండి మనకు రాలేదనుకోండి, ఎస్ రాసేస్తున్నారు. అలా కాకుండా ఉదాహరణ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇవి ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి. ఇప్పుడు మనం మన తెలుగులో కూడా 0, అర 0 అవన్నీ ఎగరగొట్టేసాం కదా, అలా షాఫెసెస్ అయితే ఎగిరిపోయింది, కానీ ఈ ఉమ్లాట్స్ మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి. అంటే చాలా మటుకు కూడా షాఫెసెస్ కూడా వాడతారు. ఓకే, సరే. అయితే ఫస్ట్ అక్షరాలు ఒక్కసారి నాతో పాటుగా పలకండి, పలికాక మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ 7 గంటలు దాటింది, అంటే మా దగ్గర 7 అంటే మీకు 10:30 దాటిపోయినట్టుంది. సో ఇంకా అరగంటలో ఇంకా చాలా పోర్షన్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సరేనా అండి పిల్లలు? రెడీయా? మీరు గట్టిగానే నోరు తెరిచి పలకండి. అక్కడ మిమ్మల్ని ఎవరు తప్పు పట్టారా లేదా అన్నది నాకు వినపడదు, కానీ ప్రాక్టీస్ అయితే అవుతుంది. ఆ, బే, సే, డే, ఏ, ఎఫ్, గే, హా, ఈ,
యట్, ఖ, ఎల్, ఎం, ఎన్, ఓ, పే, కు, ఎర్, ఎస్, టే, ఉ, ఫౌ, వే, ఇక్స్, ఉప్సిలాన్, సెట్, ఈ, ఊ, ఊ, ఎట్సెట్. ఓకే, ఈ షీట్ ఎలాగో మీకు పంపిస్తారు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేద్దరు కానీ. ఓకే, మీకు 2 ప్రశ్నలు ఇప్పుడు మీరు చూశారు కదా. ఇందులో ఫన్నీగా ఏది అనిపించింది? ఏదో ఒకటి, అరే ఇదేంద్ర ఈ అక్షరం ఇలా ఉందని ఏదన్నా అనిపించిందా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి చూసి మీకు ఫన్నీగా ఏది అనిపించింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి అది. తర్వాత అన్నిట్లో కూడా కొంచెం టఫ్ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఉమ్లాట్స్ అనే అక్షరాలు షాఫెసెస్ సింపుల్ గానే ఉంటుంది. ఎందుకంటే అది వాడే విధానం బట్టి దీర్ఘంగా పలకాల, తక్కువగా పలకాల అన్నది మనకు తెలిసిపోతుంది. ఉమ్లాట్స్ మాత్రం కొంచెం టఫ్ గా ఉంటాయి. ఉమ్లాట్స్ తర్వాత అంతే టఫ్ గా ఉండేది మామూలుగా. ఇప్పుడు నేను మన రాలాగా ఇక్కడ నాలుక మించి పలుకుతున్నాను కదా, ఇక్కడి నుంచి గొంతులోంచి రావాల్సి ఉంటుంది అది అక్షరం. ఓకే, మనం పోను ఆ అక్షరం గురించి ఎప్పుడైతే బాగా వాడుతున్నామో అప్పుడు తెలిసిపోతుంది. కానీ A1, A2 లెవెల్స్ కి మీరు ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. 2 ఉమ్లాట్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎర్ర గురించి మాట్లాడుకున్నాం. ఈ 2 కాకుండా ఇంకో 2 తలతిక్క అక్షరాలు ఉన్నాయి. ఎందుకు తలతిక్క అంటున్నానంటే మీకు ఇక్కడ ఎస్ అనేది అక్షరం ఉంది కదా, ఎస్. అలాగే జెడ్ కూడా ఉంది. జెడ్ ఎప్పుడన్నా పదం వచ్చినప్పుడు ఎస్ లా పలుకుతారు వీళ్ళు, ప్రొనౌన్సియేషన్ ఎస్ లా పలుకుతారు. ఇప్పుడు ZOO ఉందనుకోండి, మీరు ZOO రాశారు. మామూలుగా మనం ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళము అయితే జూ అంటాం కదా, వీళ్ళు సు అంటారు. ఓకే, అదే ఎస్ తోటి అక్షరం ఉందనుకోండి, SOHN అంటే కొడుకు, సన్. జోన్ అంటారు, అక్కడ జెడ్ వినబడుతుంది, జోన్. ఇది ఒక్క కొంచెం తేడా ఉంటుంది. కానీ ఇది మనం ప్రయత్నిస్తున్న కొద్దీ, మాట్లాడుతున్న కొద్దీ ఇది మనకు అలవాటు అయిపోతుంది. రైట్, ముందుకు వెళ్దాం పిల్లలు. ఇప్పుడు మీ పేరుని ఏమన్నా ప్రశ్న ఉందా సునీలు? అన్మ్యూట్ చేసావు? ఓకే, సరే. మీ పేరుని ఎలా పలుకుతారు అన్నది ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఒక్క 15 సెకండ్లు ఇస్తాను. మీ పేరు 10 నిమిషాలు, మీ పేరు 10 అక్షరాలు అనుకుందాము. మీ పేరుని ఎలా పలుకుతారో మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నా పేరు చెప్తాను, ఎవరన్నా వచ్చి మీ పేరేమిటి అని అడిగారు అనుకోండి, ఎలా చెప్పాలి? పే, ఆ, ఫౌ, ఆ, ఎన్. ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే PAVAN అని చెప్తాను పవన్కి. జర్మన్లో పే, ఆ, ఫౌ, ఆ, ఎన్ ఇలా చెప్పాలి. అలా మీ పేరుని మీకు ఒక్క 10 సెకండ్ల టైం ఇస్తాను, ఆలోచించుకోండి. ఈ అక్షరాలు బట్టి మీ పేరు అలా వస్తుంది. వ్రాయడం అక్షరాలు ఇలాగే ఉంటుంది, కానీ పలికే విధానం మారుతుంది. మీకు ఇంకొక ఒక చిన్న కొసమెరుపు చెబుతాను. ఏమిటంటే మన తెలుగులో లాగానే ఏ అక్షరం ఏది రాస్తారో అదే అక్షరాన్ని అలాగే పలుకుతాం. ఒక ఈ సెడ్ దగ్గర, ఎస్ దగ్గర తప్ప ఏవన్నా కాంబినేషన్ లెటర్లు వస్తే అది మారుతుంది. సంయుక్త అక్షరాలు అంటాం కదా తెలుగులో, అలా కాంబినేషన్ లెటర్స్ వస్తే మారచ్చు. కానీ మామూలుగా అయితే ఆ అంటే ఆనే, బే అంటే బేనే, ఎల్ అంటే ఎల్లే, ఇంకోలా పలకలేమన్నమాట. సరే, మీ పేరు ఆలోచించుకున్నారా? ఒక్కసారి ముందుకు వెళ్దాం. పేరే కాదు, మీరు ఏదన్నా పదం అన్నారు,
హాలో అన్నారు. హాలో అంటే దాన్ని ఎలా వ్రాస్తారు లేదంటే ఎలా చెబుతారు? బుక్ స్టాబియర్ట్ అంటారు. బుక్ స్టాబియర్ట్. ఓకే, ఎలా స్పెల్ చేయడం. ఇప్పుడు హాలోకి ఎలా చెప్తారు బుక్ స్టాబియర్ట్? హా ఆ ఎల్ ఎల్ ఓ, హాలో. ఇలా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు పేర్లు అందరికీ తిరగవు కదా, నోరు తిరగదు. అలాగప్పుడు మనకు మీ పేరు చెప్పండి అంటే అక్షరం అక్షరం ఇలా బుక్ స్టాబియరన్, బుక్ స్టాబియర్ చేసి చెప్పాల్సి ఉంటుంది అనమాట. సరే, ముందుకు వెళ్దాం పిల్లలు. ఇప్పుడు వేరే వాళ్ళు చదవాలి నాకు ఇది. ఇప్పుడు మీకు ఎక్కడ అన్ని అక్షరాలు కనబడుతున్నాయి. వెరీ గుడ్. ఇప్పటి వరకు చదివిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఆ లెటర్ ఏమిటి, ఆ పదం ఏమిటి, సరేనా? ఇంకెవరన్నా ప్రయత్నిస్తారా? లేదంటే నేనే చెప్పేస్తాను, ఎందుకంటే టైం పట్టింది అనుకోండి మనకు సమయం వృధా అయిపోతుంది. ఆ వి అప్ఫెల్. మీరు ఒక్కసారి రిపీట్ చేయండి నాది. ఆ వి అప్ఫెల్. అక్కడ ఆ ప ఫ ఎల్ అన్ని అక్షరాలు వినపడాలి. అప్ఫెల్, అప్ఫెల్, అప్ఫెల్. ఎక్కడ ఏ ఒక్క అక్షరాన్ని మనం మింగేయలేదు. బి వి బెట్, బి వి బెట్. సే వి కంప్యూటర్. ఇది వేరే భాష నుంచి, పరాయ భాష నుంచి తెచ్చుకుంది. వీళ్ళు జర్మన్ భాషలో వ్రాయాలి అంటే కేతో రాస్తారు, కానీ మీకు అర్థం కావడానికి సి వి కంప్యూటర్. ఓకే. టే వి డాయిష్, డాయిష్. ఏ వి ఎలిఫెంట్, ఎలిఫెంట్. ఎఫ్ వి ఫ్రాగే. ఇప్పటి వరకు మీకు అన్ని మీకు తెలిసిన పదాలే కదా. అప్ఫల్ అంటే ఆపిల్, బెట్ అంటే బెడ్, కంప్యూటర్ తెలుసు, డాయిచ్ అంటే ఈ భాష, ఎలిఫెంట్ తెలుసు, అది ఇంగ్లీష్ లాగానే వినపడుతుంది మీకు. ఎలిఫెంట్ ఏనుగు. ఫ్రాగే, ఫ్రాగే అంటే ప్రశ్న. గే వి గాటన్, గాటన్. హా వి హోటల్, హా వి హోటల్. ఈ వి ఇంటర్నెట్. ఇదంతా మీ అందరికీ తెలుసు కదా, ఇంటర్నెట్ అంటాం కదా. ఆ అక్షరం ఆ ఈతో వాడినప్పుడు ఇంటర్నెట్. ఆ ఏ ఇంటర్నెట్ లో ఈ ఎలా ఉందో ఆ అక్షరం అలా పలుకుతాం కదా. ఇదెవరన్నా ప్రయత్నించగలరా ఈ నెక్స్ట్ ఇంటర్నెట్ తర్వాత ఉన్న పదాన్ని? దీన్ని యాకే అంటారు. యాకే. మనము మామూలుగా అయితే జాకెట్ అంటాం కదా ఇంగ్లీష్ ప్రకారంగా, ఇది యాకే అవుతుంది. యాకే. తర్వాత కావి కఫే, కావి కఫే. మనం కాఫీ అంటాం, కాఫీ అంటాం కదా ముఖ్యంగా. ఇక్కడ ఇది కఫే. ఎల్ వి లంపే, ఎల్ వి లంపే అంటే మన ల్యాంప్, బల్బు. ఎం వి మన్, ఎం వి మన్. మన్ అంటే ఎవరైనా, సదరు వ్యక్తి, మనిషి, ఒక మనిషి. ఎన్ వి నామే. ఇక్కడ నేమ్ అనము, నేమ్ అనేది ఇంగ్లీష్ నుంచి వస్తుంది. ఇక్కడ నామే, ఎన్ ఆ ఎం ఏ, నామే, నామే. ఓ వి ఓపా, ఓపా అంటే గ్రాండ్ ఫాదర్, ఓ వి ఓపా. ఫే వి పులోవర్, పులోవర్ అంటే పైనుంచి వేసుకుంటాం కదా హుడీల్ లాంటివి, వాటిని పులోవర్స్ అంటారు. ఫే వి పులోవర్. కు వి క్వారంటైనే, కు వి క్వారంటైనే. మన క్వారంటైన్ జరిగింది కదా ఏది, కరోనా వచ్చినప్పుడు, ఆ క్వారంటైనే. అది ఇంగ్లీష్ లో అయితే క్వారంటైన్ అంటాము, కానీ ఇక్కడ క్వారంటైనే. ఎర్ వి రేగెన్. ఇక్కడ ఈ ఆర్ ఇక్కడి నుంచి పలకడానికి ప్రయత్నిస్తే రెగెన్, రెగెన్ అని వస్తే వాళ్ళు ఓహో వీడు మన భాష ప్రయత్నిస్తున్నారా అన్న అభిప్రాయం వాళ్ళకు కలుగుతుంది. ఓకే. రెగెన్. ఇక్కడ మీకు
ఇక్కడ కదలాలి. ర్ర కంటే అగైన్ అని రావాలి ఆ అక్షరం. ఎస్ వి జొన్నే. జొన్నే జొన్నే నేను జా అంటున్నాను, సా అనట్లేదు. మీరు అది ఒక్కసారి శ్రద్ధగా వినండి. ఎస్ వి జొన్నే. జొన్నే అంటే సూర్యుడు. టే వి టెలిఫోన్. టెలిఫోన్ మీ అందరికీ తెలుసు. ఊ వి ఉ అంటే సమయం. ఫౌ వి ఫోగెల్. ఇక్కడ వి కాదండి, మీరు గుర్తుంచుకోవాలి, ఇది వి కాదు. వి అనేది ఇంగ్లీష్ లో అక్షరం, అలాగే రాస్తారు, కానీ దీన్ని ఫౌ అనాలి. అందుకనే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక ఆటో సారీ ఒక కార్ ఉంటుంది అని, ఫోక్స్ వ్యాగన్ అంటున్నారు దాన్ని. ఫోక్స్ ప్రజల అంటే పీపుల్. ఫోల్క్స్ అని ఉంది కదా ఇంగ్లీష్ లో, FOLKS, వీళ్ళు VOLKS రాస్తారు దాన్ని. ఏది ఇంగ్లీష్ వి, కానీ మనం జర్మన్ లో పలకాల్సింది ఫోక్స్. వాగెన్. వాగెన్ అంటే మన మూవ్ చేసే ఆబ్జెక్ట్ వాగెన్. ఫోక్స్ వాగెన్. అట్లా ఫోగెల్. వి వైన్. వైన్. ఓకే. వైన్ అంటే మీ అందరికీ తెలుసు, అది తాగే పదార్థము వైన్. ఎక్స్ వి లెక్సికాన్. ఇక్కడ ఎక్స్ తో చాలా తక్కువ పదాలు ఉంటాయి, అందుకని లెక్సికాన్ అనే ఒక పెద్ద పదం తీసుకున్నాను. వాటర్ అంటారు. వాటర్. వాటర్ ఆ ఓ ఉమ్లాట్ ఓ చూసారు కదా. తర్వాత వై వి యోగా. వి అంటున్నాను కదా, తో అన్నట్టుగా అనమాట, అదే వైతో యోగా లాగా. వై వి యోగా. ఓకే. సెట్ వి సన్. సెట్ వి సన్. ఎవరికన్నా సాన్ అంటే తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? సాన్ అంటే పళ్ళు, ఒక్క పని. ఓకే. నెక్స్ట్ యాప్ఫెల్. ఓకే. ఇక్కడ యాప్ఫెల్ అన్నాడు, ఇక్కడ యాప్ఫెల్ అనే రాశాడు, ఉమ్లాట్ ఓతో ఏతో రాశాడు. ఏమిట్రా ఇది అని ఆలోచిస్తున్నారా? ఈ యాప్ఫెల్ రాశారనుకోండి వితౌట్ ఉమ్లాట్, అది ఒక యాపిల్ అవుతుంది. ఇది ఉమ్లాట్ ఏతో రాస్తే అది బహువచనం. ఎఫ్ఎల్. ఎఫ్ఎల్ బహువచనం. ఈ అక్షరం తేడా మనకేం చేస్తుందిరా అంటే, నాకు ఒక ఇష్ మోక్టే ఐన్ యాపిల్, ఒక యాపిల్ కావాలి నాకు. ఇష్ మోక్టే ఫీలే ఎఫ్ఎల్, చాలా యాపిల్స్ కావాలి నాకు. ఆ అక్షరం మారితే అక్కడ ఆ తేడా వస్తుంది. ఊస్టరైచ్. ఊస్టరైచ్ అంటే మనం ఆస్ట్రియా అంటాం కదా, వీళ్ళు ఆస్ట్రియా అనరు, ఊస్టరైచ్ అంటారు, ఆ దేశం పేరు. ట్యూర్. ట్యూర్ అంటే డోర్, తలుపు. ట్యూర్. తర్వాత ఫుస్ బాల్. ఈ షాఫెసెస్ ఎస్ లాగానే వినపడుతుంది మీకు, ఫుస్ బాల్. కానీ షాఫెసెస్ ముందు ఉండే అక్షరాన్ని కొంచెం కొంచెం ఎక్కువ దీర్ఘంగా పలుకుతాం. ఫుస్ బాల్. ఆ ఊ అనేది కొంచెం, ఈ షాఫెసెస్ ఎక్కడన్నా ఉంటే దానికంటే ముందు అక్షరం కొంచెం దీర్ఘంగా పలుకుతాం, అందుకని. సో వీటన్నిటినీ కలిపి ఆల్ఫాబెట్ అంటారు. అందుకనే ఆల్ఫాబెట్ అనేది ఒక నౌన్. ఓకే. మీకు నామవాచకం, సర్వనామం అవన్నీ తెలుసు కదా. నామవాచకానికి దాని ముందర ఒక తోక ఉంటుంది, దాన్ని దెర్దీజస్ అంటారు. అది వచ్చే పాఠాల్లో నేర్చుకుందాం. ఆ తోకలు నేర్చుకోవడానికి బుర్రలు వాచిపోతాయి ఒక్కొక్కళ్ళకి. ఓకే. పెద్ద పెద్ద జర్మన్ వాళ్ళే ఇది దెర్ర దియ దస్స, దీని తర్వాత దెమ్మెలా వస్తుంది, అసలు A2లో మీకు అవన్నీ ఓపెన్ అవుతాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి దస్ ఆల్ఫాబెట్. ఏదన్నా మీరు నౌన్ నామవాచకం నేర్చుకుంటుంటే దాని ముందర ఉండే దర్ది దస్ని ఆర్టికల్ అంటాం కదా, ఆర్టికల్ ని నేర్చుకోవడం ముఖ్యంగా చాలా ముఖ్యం అనమాట. ఓకే. సరే. దస్ ఆల్ఫాబెట్ అండ్ వాటర్ అంటే ఇవి ఆల్ఫాబెట్, దాని యొక్క పదాలు. ఓకే పిల్లలు, రైట్, ముందుకు వెళ్దాం. యాక్చువల్లీ ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి అన్నది ఇక్కడ మీకు నేను ఆల్రెడీ ప్రొనౌన్స్ చేశాను కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈరోజు శ్రీవిద్య గారు ఇంకా 11 నిమిషాల్లో ఉంది, పర్వాలేదా?
సరే, మనోహర్ గారు ఇంకా 10 నిమిషాలు పర్వాలేదు కదండి పిల్లలకి? పర్లేదండి, పర్లేదు. ఓకే, రైట్. ఇప్పుడు మనము సెల్ఫ్ ఇంట్రొడక్షన్, ఫోర్త్ అంటే ఇంట్రొడక్షన్, సెల్ఫ్ ఇంట్రొడక్షన్, మనని మనం పరిచయం చేసుకుందాం. అవతల వాళ్ళు ఎవరు వీళ్ళు వీళ్ళు అని చెప్పట్లేదు, మనము మన గురించి చెబుతున్నాం. ఓకే, సెల్ఫ్ సారీ అండి, ఇంట్రొడక్షన్. నేను మాట్లాడాను. పర్వాలేదు, అది 10 నిమిషాలు టైం ఉంది కదా, పర్వాలేదా అని అడుగుదాం. ఓకే, పర్వాలేదు. మనోహర్ గారికి ఓకే అయితే ఒక 10 నిమిషాలు అందరికి సమయం ఉంటే ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదు అంటే మనం అక్కడే స్టాప్ చేద్దాం. ఓకే, సరే. సో పిల్లలు విల్ ఎక్స్టెండ్ 10 minutes. అలాగేనండి, వెరీ గుడ్. సో పిల్లలు, ఇది మీరు నాతో పాటుగా అంటే నా తర్వాత రిపీట్ చేయండి, చాలా ముఖ్యమైనది ఇది. ఎందుకంటే ఇప్పుడు నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను, మీరు మీ పక్కని వాడితో అంటే మీ పక్కన ఎవరన్నా కూర్చుంటే వాళ్ళతో పరిచయం చేసుకోండి. ఓకే, మైన్ నామే ఇస్ట్, మీ పేరు ఏదైతే ఉందో అది చెప్పండి. మైన్ నామే ఇస్ట్ పవన్. మైన్ నామే ఇస్ట్ పవన్, నా పేరు పవన్, అదైతే అర్థమైపోయి ఉంటుంది. మైన్ ఫోర్నామే ఇస్ట్ భాస్కర. మైన్ ఫోర్నామే ఇస్ట్ భాస్కర. ఫోర్నామే అంటే ఫస్ట్ నేమ్. మీరు పాస్పోర్ట్ అప్లికేషన్ కానీ లేదంటే మా చిన్నప్పుడైతే సర్నేమ్ అని అడిగేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేము లాస్ట్ నేము అని అంటున్నారు. ఇక్కడ నేను తప్పు రాశాను, ఇక్కడ ఫస్ట్ నేమ్ కాదు, ఇది లాస్ట్ నేము. ఓకే, లాస్ట్ నేమ్ అంటారు, దాన్ని ఫోర్నామే అంటారు. ఓకే, మైన్ ఫోర్నామే ఇస్ట్ భాస్కర. మీ ఇంటి పేరు చెప్పాలి, లేదంటే ఇప్పుడు కన్నడ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఇంటి పేర్లు ఉండవు, వాళ్ళకు వాళ్ళ నాన్నగారి పేరు ఉంటుంది. సో అది చెప్పుకుంటారు. మైన్ ఫోర్నామే ఇస్ట్ భాస్కర. మీరు పక్కన వాళ్ళతో మాట్లాడారు కదా, చెప్పారు కదా, రైట్. ఇప్పుడు ఈ మూడో సెంటెన్స్ ఉందే, ఇష్ కొమే ఔస్, ఇష్ కొమే ఔస్ ఇండియన్. నేను భారతదేశం నుంచి వస్తున్నాను, భారతదేశం నుండి వస్తున్నాను. ఔస్ ఇండియన్. und zwar aus హైదరాబాద్. అయితే మనం ఇప్పుడు నేను హైదరాబాద్ అన్నాను, ఇక్కడ హైదరాబాద్ అనే స్పెల్లింగ్ HYDERABAD కదా, అయితే హైదరాబాద్ అనాలి, ఎందుకంటే ఈ వచ్చులాను కదా, అందుకని. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు సౌలభ్యం కోసం ich komme aus Indien und zwar aus గుంటూరు, aus విశాఖపట్నం. మీ ప్లేస్ ఏది ఉంటే అది చెప్పచ్చు. ఇష్ వోనే, నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నది చెప్పాను కదా, నేను ఎక్కడ నివసిస్తున్నాను అని చెప్తున్నాను ఇక్కడ. ఇష్ వోనే ఇన్ మ్యూన్షన్. ఓకే, మళ్ళీ ఒక్కసారి రిపీట్. హలో గుటెన్ టాగ్, మైన్ నామే ఇస్ట్, మీ పేరు. మైన్ నామే ఇస్ట్, మీ పేరు. మైన్ ఫోర్నామే ఇస్ట్, మీ ఇంటి పేరు కానీ మీ సర్నేమ్ కానీ ఏది ఉంటే అది, ఫ్యామిలీ నేమ్ ఏది ఉంటే అది. మైన్ ఫోర్నామే ఇస్ట్. ఇష్ కొమే ఔస్ ఇండియన్ und zwar aus, మీరు ఏ నగరం నుంచో పట్టణం నుంచో గ్రామం నుంచో వస్తున్నారో అది చెప్పాలి. ఇష్ కొమే ఔస్ ఇండియన్ und zwar aus, ఇష్ వోనే ఇన్, ఇప్పుడు నేను మ్యూనిక్ లో ఉన్నాను కాబట్టి ఇష్ వోనే ఇన్ మ్యూనిక్. మీరు చెప్తే ఇష్ వోనే ఇన్ గుంటూరు, ఇష్ వోనే ఇన్ అనంతపూర్, ఇష్ వోనే ఇన్, మీరు ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో రెండో భాగం కూడా ఉంది, రెండో భాగానికి వెళ్దాం. ఓకే, మీ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయి కదా. నా గురించి చెప్పాలంటే ఇష్ స్ప్రెకే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ und ein bisschen Deutsch. ఓకే, మీకు ఏ భాషలు వచ్చో అవన్నీ కూడా చెప్పచ్చు. ఇష్ స్ప్రెకే, నేను మాట్లాడగలను. ఏమేమి మాట్లాడగలను? హిందీ, ఇంగ్లీష్, తెలుగు und ein bisschen Deutsch. ఓకే, ఇష్ లెర్నే డాయిష్, నేను జర్మన్ నేర్చుకుంటున్నాను. అదేంటారు బాబు, జర్మన్ అంటాడు డాయిష్ అంటాడు. లోకల్ వాళ్ళ పదము డాయిష్. ఈ మనం బయట ప్రపంచం అంతా జర్మన్ అంటాం కదా, వీళ్ళు మాత్రం వాళ్ళ భాషని
డాచ్ అని పిలుచుకుంటారు. డాచ్ లాండ్, జర్మన్ మాట్లాడే భూమి, డాచ్ లాండ్. Ich lerne Deutsch. Meine Muttersprache. ఇక్కడ మైన్ నామే అన్నాను కదా, గమనించండి పిల్లలు, మైన్ నామే ఇస్ట్ అన్నాను కదా, ఇక్కడ వస్తే మైనే ముట్టర్స్ప్రాకే. ఈ నేను, నాది, నాకు ఇక్కడ మారిపోతాయి. మన తెలుగు భాషలో ఎంతైతే మనం చిన్నప్పటి నుంచి మాట్లాడుకున్నాం కాబట్టి మనకు సులువుగా ఉంటుంది, కానీ ఎంతైతే ఆ కఠినత ఉంటుందో పదం నేర్చుకోవడానికి ఈ భాషలో కూడా ఉంటుంది. ఇవి మనం చూద్దాం ఎలా ఉంటుంది ఏమిటి అన్నది వచ్చే పాఠాల్లో చూద్దాం. మైనే ముట్టర్స్ప్రాకే ఇస్ట్ తెలుగు. నా మాతృభాష, ముట్టర్స్ప్రాకే, మైనే ముట్టర్స్ప్రాకే ఇస్ట్ తెలుగు. మైనే హాబీస్ జిండ్, నా యొక్క హాబీస్, మైనే హాబీస్ జిండ్ జింగెన్, కోహెన్, యోగెన్, జాగెన్ కాదు ఇది, యోగెన్, chatten అంటే వాట్సాప్ లో వాటిల్లో, ఫూస్బాల్ స్పీలెన్, schwimmen, Musik hören, tanzen und im Internet surfen. సర్ఫెన్ అనేది ఇంగ్లీష్, కానీ సుర్ఫెన్ అని కూడా అనొచ్చు. ఓకే, నా ఇది ఒక్కసారి ఎవరన్నా ఇంట్రడ్యూస్ చేసుకోగలరా పిల్లలు? ఒక్క నిమిషం టైం పడుతుంది, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. ఎవరన్నా ప్రయత్నించగలరా? ఇక్కడ ఆల్రెడీ ఉంది, మీరు కేవలం ఆ ఖాళీ స్థలాలను పూరిస్తే సరిపోతుంది. మీకు కావాలంటే నేను చెప్తాను ఒకసారి, నేను చెప్పినట్టు మీరు చెప్పొచ్చు. నేను ఒకసారి ప్రయత్నిస్తాను పవన్ గారు. అలాగే. మీరు అప్పుడు ఎవరో ఒకళ్ళ లోపల మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు ఎలా చెప్పాలని. హలో మేడం. సో చెప్తున్నారు, విజయనగరం నుంచి ఎవరో చెప్తున్నారమ్మా. వెరీ గుడ్, స్టార్ట్ చేస్తా. చెప్తున్నాను. హలో, గుటెన్ టాగ్. Mein Name ist Yadla Pranit. Mein Vorname ist Yadla. Ich komme aus Indien. Zwar aus Vijayanagaram. Ich wohne in Vijayanagaram. Ich spreche Hindi, English, Telugu und Deutsch. Ein bisschen Deutsch. Deutsch. Meine Muttersprache ist Telugu. Muttersprache, కదా అది, Muttersprache. Mein Muttersprache ist Telugu. Mein Hobbies sind Singen, Kochen, Joggen, very good. Chatten, Fußball spielen, very good. Schwimmen, Musik hören, very good. Tanzen, Tanzen and sing und Internet surfen. వెరీ గుడ్, సూపర్. అందరు చప్పట్లు కొట్టండి రా, పిల్లాడు ధైర్యంగా చెప్పాడు. వెరీ గుడ్. అయితే ఇక్కడ మైన్ నామే ఇస్ట్, మైన్ Vorname ist, ich komme aus, ich wohne. ఓకే, అక్కడ అక్షరం ఏదుంటే అది చదివితే బాగుంటుంది. ఇది స్ప్రెహే, చే కూడా అనొచ్చు, కానీ చే మోస్ట్లీ అనరు. స్ప్రెహే. ఓకే, ఇది ఇంగ్లీష్లో అయితే మటర్ స్ప్రాకే అవుతుంది అది, కానీ మటర్ కాదు, ఇక్కడ ముటర్, కదా, ముటర్ స్ప్రాకే. వెరీ గుడ్ పిల్లలు. ఓకే, మనం ఇంకొకసారి ముందుకు వెళదాము. ఇది యాక్చువల్లీ పీపీటీ వచ్చింటే బాగుండేది, చాలా బాగుండేది, రాలేదు ఈరోజు. వాటర్ అంటే పదాలు, వర్డ్స్. వాటర్ బుక్, డిక్షనరీ,
ఓకే, డిక్షనరీ. మీ అందరి దగ్గర ఎవరి దగ్గరైనా డిక్షనరీ అనేది ఉందా? వాటర్ బుక్ ఉందా జర్మన్ది? లేకుంటే dict.cc ఆర్ లియో అనే డిక్షనరీ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, అది వాడుకోండి. ఎప్పుడైనా కూడా డిక్షనరీ రిఫర్ చేయడము 100% ఉత్తమము. మనకు అన్ని పదాలు తెలియకపోవచ్చు, తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తెలుగులోనే గట్టిగా అంటే ఓ 400 పదాలు వాడతాం బాగా. ఓకే, అలాంటిది కొత్త భాష నేర్చుకుంటున్నప్పుడు ఒక వాటర్ బుక్, ఒక డిక్షనరీ వాడుకోవడం మంచిది. ఓకే, ఇప్పుడు ఈ పదాలు ఇంకెవరన్నా చదవగలరా? నేను అర్థం చెప్తాను, కానీ మీరు చదవాలి, ఎవరో ఒకరు వేరే వాళ్ళు. సారీ సార్, ఒకసారి డిస్టర్బెన్స్ మీకు. ఒకవేళ మీటింగ్ డిస్కనెక్ట్ అయితే నా దగ్గర అడ్మిన్ రైట్స్ కనిపించట్లేదు. ఒకవేళ డిస్కనెక్ట్ అయితే మళ్ళీ వెనస్డే రోజు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. బికాస్ ఇది అవ్వట్లేదు. జస్ట్ ముందుగా ఎందుకంటే మనకి ఇంకా ఫ్యూ సెకండ్స్. పిల్లలు విన్నారు కదా శ్రీవిద్య గారు చెప్పింది. క్లాస్ డిస్కనెక్ట్ అయితే, ఇంటర్నెట్ డిస్కనెక్ట్, సారీ మీటింగ్ డిస్కనెక్ట్ అయితే మళ్ళీ మనం కంటిన్యూ అవుతాం. కానీ వాటర్ బుక్ ఎవరన్నా చదవగలరా? లేదంటే నేను ఒక్కసారి వేగంగా చదివేస్తాను. ముటర్ అంటే మదర్, ఫాటర్ అంటే ఫాదర్, బ్రదర్ అంటే బ్రదర్, శ్వెస్టర్ అంటే సిస్టర్, డాక్టర్ అంటే డాటర్, జోన్ అంటే సన్. నేను ఇంగ్లీష్లోనే చెప్తున్నాను, మీరు తెలుగులో ఆలోచిస్తున్నారు కదా, తెలుగులో కూడా చెప్తాను. ఓమా అంటే గ్రాండ్ మదర్, ఓపా అంటే గ్రాండ్ ఫాదర్. చాలా సింపుల్గా ఉంది. గ్రాండ్ ఫాదర్ చాలా పెద్దది. తాత, అమ్మమ్మ, తాత, నానమ్మ, వీళ్ళకి అమ్మమ్మకి నానమ్మకి ఒకే పదం ఓమా. ఓకే, ముటర్ మదర్, ఫాటర్ ఫాదర్. ఓకే ఓకే, ముటర్ అమ్మ, తల్లి, ఫాదర్ నాన్న తండ్రి, బ్రదర్ అంటే బ్రదర్. మీకు ఆల్రెడీ ఈ ఇంగ్లీష్ పదాలు అయితే తెలుసు అనుకుంటున్నాను. ముందుకు వెళదాం, ఎందుకంటే ఇంకా చాలా ఉంది పోర్షన్ కాబట్టి. ఫ్రౌ అంటే ఆవిడ, హెర్ అతను. అంటే మనము ఇవి ఎప్పుడు వాడతారు అంటే ఎవరినన్నా అడ్రస్ చేయడానికి. ఫ్రౌ అంటే ఒక ఆడావిడని, ఒక గారు అని సంబోధించడానికి ఫ్రౌ వాడతారు. గారు అని మగవాళ్ళని సంబోధించడానికి హెర్ వాడతారు. గుటెన్ టాగ్, గుడ్ డే, గుటెన్ మార్గెన్, గుడ్ మార్నింగ్, గుటెన్ ఆబెండ్, శుభ సాయంత్రం. శుభ సాయంత్రం ఏమిట్రా బాబు, కానీ శుభ సాయంత్రం తప్పదు. గుటెన్ నాట్ అంటే గుడ్ నైట్, శుభరాత్రి. డే కాఫే, కాఫే. ఆ డెర్ది దశలు ఉన్నాయే, అవి యుద్ధాలు అనమాట, అవి చేద్దాం తర్వాత. దస్ మిల్చ్ అంటే మిల్చ్ పాలు, మిల్క్ మిల్చ్. ఓకే, దస్ బ్రోడ్, ఇక్కడ బన్ను బ్రెడ్ ఆ ముక్కలు తింటారు కాబట్టి బ్రాట్. మనలాగా అన్నం అంటే అన్నానికి కూడా ఒక పదం ఉంది, కానీ అది ఇంగ్లీష్లోంచి తెచ్చుకున్నారు, దాన్ని రైస్ అంటారు. అక్కడికి వద్దాం. హౌస్. ఓకే, నేను కావాలనే దానికి ఆర్టికల్ రాలేదు. వచ్చే క్లాస్కి హౌస్ అనే పదం యొక్క ఆర్టికల్ కావాలి నాకు. ఓకే రైట్, ఇది హోంవర్క్ కింద పెట్టుకోండి మీరు. దే ఆర్ట్స్. డాక్టర్, మగ డాక్టర్. D18 ఆడ డాక్టర్. ఓకే, D18 ఆడ డాక్టర్. అక్కడ ఉమ్లోటి ఏ ఉంటే ఒకటి జరిగింది, ఏ లేకుంటే ఇంకోటి అయింది. సో మీరు మగాడిని ఆడదాన్ని మగవాడిగా మార్చాలనుకుంటే చాలా సింపుల్, ఉమ్లాట్ పెట్టేయండి, మారిపోతుంది ఇక్కడ. సార్ దస్ ఇండియన్ అంటే ఇండియా. దస్ డాయిచ్లాండ్, మనకు సింపుల్, ఏదైనా ల్యాండ్ ఉంటే చైనా కానీ జర్మనీ కానీ దస్ పెడితే సరిపోతుంది. దే మోటార్. దస్ ఓబ్స్ట్ అంటే ఏమిటి, మీరు నాకు వచ్చే వారం పట్టుకోవాలి. 1, 7, 8. ది గెమ్యూజే 1, 7, 8. ఇందులో 1, 7, 8. హౌస్. ఓబ్స్ట్ అంటే ఏమిటి, గెమ్యూజే అంటే హౌస్ తెలుసు మీకు అది. కానీ హౌస్ యొక్క ఆర్టికల్ ఏంటి, ఓబ్స్ట్ అంటే ఏమిటి, గెమ్యూజే అంటే ఏమిటి, ఇవి అర్థాలు పట్టుకురండి.
రైట్. ఓకే, ఎక్కడికి వెళ్ళినా నంబర్లు, డబ్బులు 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 డబ్బులు, నంబర్లు కావాలి స్వామి, నంబర్లు. ఓకే, 1 నుంచి 10. 1 నుంచి 10. 1. పిల్లలు రిపీట్ చేయండి నాతో పాటుగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1 నుంచి 10. ఇప్పుడు 11 నుంచి 20 వరకు చెప్పుకుందాం. యాక్చువల్లీ ఆ నంబరింగ్ స్టార్ట్ అవ్వలేదు, కానీ అది 11 నుంచి 20. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇక్కడ మీరు గమనిస్తే జెన్, టీన్ ఉంది కదా, చివర్లో వచ్చింది. ఓకే, 13, 14, 15, 16. మనము తెలుగులో అయితే 13, 14, 15, 16, 17, 18, 19, 20 అనుకుంటాం కదా. అదే హిందీలో అయితే 11, 12, 13, 14, 15, 16, 17. ఓకే, సంస్కృతానికి వస్తే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, త్రయోదశి, చతుర్దశి, పంచదశ, షట్. అలా ఆ రెండవ పదం ఏదైతే ఉందో అది దాన్ని ఆ వర్డ్ యొక్క ఆ సంఖ్య యొక్క ప్లేస్మెంట్ అని చెప్తుంది అనమాట. కానీ 1 నుంచి 20 వరకు మీరు బట్టి పట్టాల్సిందే. 21 నుంచి సింపుల్ గా ఉంటుంది. ఓకే, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, ఇది మీరు బట్టి కొట్టండి వచ్చే క్లాస్కి. మీకు ఒక ప్రశ్న, ఈ మొత్తం నంబర్లలో ఒకటి మిస్సింగ్. ఈ లాస్ట్ స్లైడ్ లో ఒకటి మిస్సింగ్. ఏం మిస్ అయింది? ఎవరైనా చెప్పగలరా? ఏదో మిస్ అయింది. ఏం మిస్ అయింది? నంబర్లు అంటేనే, సాలెన్ అంటేనే సార్ 0. యా, ఎవరు చెప్పారు? వెరీ గుడ్. ఎవరు చెప్పినా 0 మిస్సింగ్. 0 మిస్సింగ్. మరి 0 అన్నారు కదా, వీళ్ళు ఏమంటారు? నుల్ అంటారు. NULL, నుల్. నుల్. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10. అట్లా నుల్. వెరీ గుడ్, బాగా చెప్పారు. నుల్ మిస్సింగ్. ఓకే, ఈ రోజుకి ఈ పాఠాన్ని ఇక్కడ ఆపుదాం. ఓకే, వచ్చే వారం కాదు, వచ్చేది ఎల్లుండే బుధవారం రోజు ఇంకా కొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ పవన్. బాయ్ బాయ్.